హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు నేను స్టార్ట్ చేయబోతున్నాను యూకే సిరీస్ అనమాట. అసలు ఎవరికన్నా సరే ఓవర్‌సీస్‌లో చదవాలన్న ఇంట్రెస్ట్ అనేది ఎప్పటినుంచో ఉంటుంది. లైక్ మీ నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పటి నుంచి నాకు ఓవర్‌సీస్‌లో చదవడం అనేది చాలా ఇష్టమనమాట. నేను మాస్టర్స్ చేస్తే గనుక ఖచ్చితంగా ఓవర్‌సీస్‌లోనే చేస్తాను. ఏ కంట్రీ అయినా సరే. ఫస్ట్ నేను యూఎస్ అనుకున్నాను. సో, యూఎస్ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ నేను యూకే వెళ్ళడానికైతే ప్లాన్ చేస్తున్నాను. సో, నాకు ఈ ప్రాసెస్‌లో తెలిసిందంతా మీకు స్టెప్ బై స్టెప్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు యూకే అనేది ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అని క్లారిటీ కావాలి కదా! సో, ఫస్ట్ ఏంటంటే మనము కోర్స్ అండ్ యూనివర్సిటీ ఫస్ట్ చూడాలి. సో, కోర్సు, యూనివర్సిటీ చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్‌గా తెలుసుకోవాలి. సో, ఈ వీడియోలో మనం సింపుల్‌గా స్టెప్ బై స్టెప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోలో ఏంటంటే మనకి ఇంటర్మీడియేట్ తర్వాత లేదంటే డిప్లొమా తర్వాత లైక్ 10థ్ తర్వాత అసలు ఎట్లా కోర్స్‌ని చూస్ చేసుకోవాలి? అసలు మనము కెరియర్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి? ఒకవేళ బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా జాబ్‌లో ఎట్లాగా ల్యాండ్ అవ్వాలి? లేదంటే హైయర్ ఎడ్యుకేషన్‌కి లేదంటే హైయర్ పోస్ట్‌కి ఏమన్నా పెట్టాలనుకుంటే మనకి మాస్టర్స్ అనేవి ఎట్లా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా చేస్తాను. అండ్ సో మెనీ మెంబర్స్ అయితే మనకి సెప్టెంబర్ ఇంటేక్‌కి ప్లాన్ చేస్తున్నారు కదా! సో, దానికి ఇంటర్వ్యూ గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే లే లేదంటే లైక్ యూకేబీఐ ఇంటర్వ్యూ అంటే అసలు ఏంటి? అది ఎందుకు చేయాలి? క్యాస్ ఇంటర్వ్యూ అంటే ఏంటి? లేదంటే యూనివర్సిటీ డిఫరెంట్‌గా పెట్టే ఆ ఇంటర్వ్యూస్ ఏంటి? వాటన్ని డీటెయిల్స్ కావాలంటే గనుక నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను మీ రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ యూకేవీఐ ఇంటర్వ్యూ గానీ, లేదంటే కాలేజ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ మీకు ఓన్‌గా ఆన్సర్స్ అనేవి పెట్టి విత్ పీడిఎఫ్‌తో నేను మీకిస్తాను. సో, ఫస్ట్ ఇప్పుడేంటంటే వై యూకే? నేను ప్రెజెంట్ ఈ వీడియోలో మాత్రం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా యూకే మీద ఫోకస్ చేయబోతున్నాను. మీరు జర్మనీ గానీ, యూఎస్ గానీ, లేదంటే ఇంకా ఏమన్నా డిఫరెంట్ కంట్రీస్‌లో వెళ్ళాలనుకుంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు ఆ డిఫరెంట్ వీడియో అయితే నేను మీకు చేసిస్తాను. ఫస్ట్ యూకే చూస్ చేసుకోవడం అంటే ఎడ్యుకేషనల్ క్వాలిటీ. లైక్ పర్టిక్యులర్ కంట్రీలో మనకి ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. అండ్ కెరియర్ ఫోకస్ అని మీనింగ్ అనమాట. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ కెరియర్ ఫోకస్ అని అర్థము. సో, యూకేని చాలామంది చూస్ చేసుకోవడానికి 3 మోస్ట్ కామన్ రీజన్స్ అంటే మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే డిగ్రీ క్వాలిటీ. డిగ్రీ గానీ, మాస్టర్స్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏంటంటే కెరియర్ ఆపర్చునిటీస్ మనకి ఎక్కువుంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేవి మీరు చదువుకునేటప్పుడే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో, యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కోర్స్‌కి క్లియర్ స్ట్రక్చర్ ఉంటది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటది. నెక్స్ట్ థియరీ కూడా రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్‌మెంట్‌తో మెర్జ్ అయ్యి ఉంటుందనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే బిగ్ ఐడియా, బిగ్ గోల్ డిసైడ్. సో, కోర్స్ చూస్ చేసుకోవడంలో బిగ్ గోల్ ఉంటుంది. ఐడియా ఈజ్ సింపుల్. సో, గోల్ డిసైడ్ చేయడము. అసలు గోల్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఒకటి జాబ్, లేదంటే హైయర్ స్టడీస్, లేదంటే టార్గెటెడ్ రోల్. సో, ఈ పర్టిక్యులర్ టార్గెట్ రోల్ అంటే ఏంటంటే మనకి బ్యాచిలర్స్ గానీ, మాస్టర్స్ గానీ చేస్తే ఆ పర్టిక్యులర్ టార్గెట్ రోల్‌ని మనం రీచ్ అవ్వగలగాలి. దట్ ఈస్ కాల్డ్ టార్గెట్ రోల్. సో, ఇంకేంటంటే మనకి కోర్స్ సెలక్షను. ఇదనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అసలు కోర్స్ సెలక్షన్ అనేది ఎట్లా చేస్తారో మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు 10థ్ అయిపోయింది. 10థ్ తర్వాత మనకి 2 ఆప్షన్స్. మీరు ఇంటర్ అన్నా తీసుకోవచ్చు, డిప్లొమా అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచిలర్స్. దీని తర్వాత మాస్టర్స్. సో, ఫస్ట్ ఇంటర్ ఆర్ డిప్లొమా తర్వాత బ్యాచిలర్స్‌కి జంప్ అవ్వాలంటే ఫౌండేషన్ మ్యాచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏంటంటే మనకి ఆఫ్టర్ 10థ్ నువ్వు ఒక స్ట్రీమ్‌లో ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకుంటావు. లైక్ ఈ పర్టిక్యులర్ స్ట్రీమ్‌లో నాకు ఈ సబ్జెక్ట్, ఈ కోర్ సబ్జెక్ట్ నచ్చింది అన్న ఫౌండేషన్ అనేది నువ్వు బిల్డ్ చేసుకుంటావు. సో, ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ యూ చూస్ బ్యాచిలర్స్. బ్యాచిలర్స్ చూస్ చేసుకోవడంలో లైక్ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో సబ్జెక్ట్ ప్లస్ స్కిల్ అనేది మ్యాచ్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇంటర్ తర్వాత మనకి బ్యాచిలర్స్ చూస్ చేసుకోవడం అంటే ఆ కోర్సు, ఆ స్కిల్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. నీకున్న కోర్ స్కిల్ ఈ సబ్జెక్ట్‌లో లేకపోతే గనక నువ్వు కష్టపడాల్సొస్తది. సో, కోర్స్ ఆఫ్టర్ 10థ్.
నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ ఫేస్డ్ ఆఫ్టర్ 10th. సో 10th అయిపోయిన తర్వాత నువ్వు ఫేస్ చేసిన ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక వాళ్ళు ఏదో ఒక కోర్స్ తీసుకుని వాళ్ళకి నచ్చని సబ్జెక్ట్, నచ్చిందని కూడా కాదు, నచ్చని సబ్జెక్ట్ నేర్చుకుని ఇప్పుడు లైఫ్‌లో చాలా డిఫికల్టీస్ ఇదవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు బైపీసీ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. బట్ నేను ఎంపీసీ తీసుకోవడం వల్ల నా కెరియర్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 10th తర్వాత మనం తీసుకునే ఇంటర్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, నేను చేసే మిస్టేక్ అసలు ఎవ్వరూ చేయకూడదని నేను ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో, నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ ఫేస్డ్ ఆఫ్టర్ 10th. విచ్ కోర్స్ వీ నీడ్ టు చూస్? ఇన్ మోస్ట్ కేసెస్ ఆప్షన్ ఏ ఫస్ట్ ఇంటర్మీడియేట్ కామన్ పాత్ తీసుకుంటారు. కామన్ పాత్స్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఒకవేళ మనకి లక్ ఉంటే హెచ్ఈసీ ఉంటుంది. సో ఎంపీసీలో మనకి కోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీలో మనకు తెలుసు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ సిఈసీలో ఏమో కామర్స్, ఎకనామిక్స్, మిగతా కామన్ సబ్జెక్ట్స్. సో హెచ్ఈసీలో మెయిన్ మనకు చూసేది హిస్టరీ అండ్ హ్యుమానిటీస్. సో ఈ ఇంటర్మీడియట్ అనేది బ్యాచిలర్స్ ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఒకవేళ మీరు ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్, కంప్యూటర్, ఐటీ లేదంటే మ్యాథ్స్ బేస్డ్ డిగ్రీ ఏమైనా చేయొచ్చు లైక్ మాస్టర్స్లో. అదే మీరు బైపీసీ తీసుకుంటే మెడిసిన్ రిలేటెడ్, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, నర్సింగ్ పాత్. డిపెండ్స్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ అండ్ యువర్ స్కిల్. నెక్స్ట్ కామర్స్లో చూసుకుంటే మనకి బీకామ్, బిజినెస్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రాక్స్ చూడవచ్చు. తర్వాత మనకి హెచ్ఈసీ తీసుకుంటే కనుక హ్యుమానిటీస్ అంటే బీఏ కానీ, రిలేటెడ్ డిగ్రీ కానీ, సోషల్ సైన్స్ కానీ, హెచ్ఆర్ కానీ. ఈ ఇంటర్మీడియట్ అనేది మనకి బ్యాచిలర్స్తో ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఆప్షన్ ఏ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, ఆప్షన్ ఏ ఎట్లాగంటే మనకి మేనేజ్మెంట్ కోర్స్ ఉంటుందని. సో ఇప్పుడు ఆప్షన్ బి ఏంటంటే డిప్లొమా ఆర్ కనెక్టెడ్ టు సేమ్ ఆర్ రిలేటెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ చేయొచ్చు. ఆప్షన్ సి ఏంటంటే ఈ వొకేషనల్ కోర్సెస్. వొకేషనల్ కోర్స్ అనేది బ్యాచిలర్స్తో ఎట్లా కనెక్ట్ అవుతుందంటే ఈ ఓన్లీ స్కిల్ మాత్రమే. లైక్ ఐటీ కానీ, టెక్నికల్ బ్యాచిలర్స్ కానీ మీరు చేయొచ్చు. బట్ ఈ వొకేషనల్ కోర్స్ తీసుకున్నా సరే మనకి ఏదో ఒక అకాడమిక్ స్టడీస్ అనేవి కంపల్సరీ ఉండాలి, లేదంటే బ్యాచిలర్స్కి మనం ఎలిజిబుల్ కాదు. సో ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ ఆర్ టెక్ స్ట్రీమ్. 12th ప్లస్ తర్వాత లైక్ ఎంపీసీ, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న వాళ్ళందరూ బ్యాచిలర్స్లో ఏం తీసుకోవచ్చు అంటే బీఎస్సీ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఫస్ట్ ఏంటంటే మనం జాబ్ పాత్ చూద్దాం. దీంట్లో ఈ జాబ్ పాత్లో మనకి ఫస్ట్ ఏమవుతామంటే సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్ అండ్ సిస్టమ్ అనలిస్ట్ అవుతాము. ఈ బ్యాచిలర్స్ అయిపోగానే మనకి స్కిల్ బట్టి ఈ 3 జాబ్స్ అనేవి మనం ల్యాండ్ చేయొచ్చు. నెక్స్ట్ హైయర్ స్టడీస్. ఒకవేళ మీరు హైయర్ స్టడీస్ మాస్టర్స్ ప్లాన్ చేయాలనుకుంటే ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎస్సీ డేటా సైన్స్ అండ్ ఎంఎస్సీ సైబర్ సెక్యూరిటీ అనేవి ప్లాన్ చేయొచ్చు. దీంట్లో కెరియర్ స్కోప్ ఏంటంటే యూకేలో టెక్ ఇండస్ట్రీ చాలా పెద్దది. సో పోస్ట్ స్టడీ వర్క్ వీసా లైక్ గ్రాడ్యుయేషన్ తర్వాత వర్క్ వీసా అనేది లైక్ రూట్ 2తో మనం 2 years జాబ్ సెర్చ్ చేసుకుని వర్క్ పర్మిషన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. 12th తర్వాత ఏ స్ట్రీమ్ అన్నా తీసుకుంటే మనకి కామర్స్, ఆర్ట్స్, సైన్స్ ఏ స్ట్రీమ్ అన్నా తీసుకుంటే మనకి బ్యాచిలర్స్లో బీఏ బిజినెస్ మేనేజ్మెంట్, బీఏ ఫైనాన్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్ ఏ ఏంటంటే డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అవ్వడం లైక్ బిజినెస్ అనలిస్ట్గా కానీ, మార్కెటింగ్గా కానీ, లేదంటే ఎగ్జిక్యూటివ్లో కానీ, హెచ్ఆర్ అసిస్టెంట్గా కానీ మనం జాయిన్ అవ్వచ్చు. దీనికి ఇంకొక ఆప్షన్ ఉంది లైక్ మాస్టర్స్ చేయొచ్చు, లైక్ హైయర్ స్టడీస్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మనకి ఎంఎస్సీ ఇంటర్నేషనల్ తీసుకోవచ్చు. ఇది ఎప్పుడంటే ఏదన్నా సరే స్ట్రీమ్ తీసుకుని బ్యాచిలర్స్ తర్వాత చేసేది మనం. లైక్ 12thలో మనం ఏ స్ట్రీమ్ అన్నా తీసుకున్నాం, మనకి బ్యాచిలర్స్లో బీబీఏ కానీ, బీఏ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, బీఏ ఫైనాన్స్ కానీ తీసుకుంటే ఒకటి మీరు డైరెక్ట్గా జాబ్ పాత్రలో జాయిన్ అవ్వచ్చు, లైక్ బిజినెస్ అనలిస్ట్గా, మార్కెటింగ్గా, ఎగ్జిక్యూటివ్గా, హెచ్ఆర్ అసోసియేట్గా జాయిన్ అవ్వచ్చు. అది కాకుండా ఆప్షన్ బి ఏంటంటే హైయర్ స్టడీస్ మాస్టర్స్ చాయిస్ మీదే. దీంట్లో ఏంటంటే ఎంఎస్సీ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంఎస్సీ డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్సీ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఆర్ ఎంబీఏ ఆఫ్టర్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ దీంట్లో ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే కనుక మనకి మాస్టర్స్లో ఎంబీఏ చేయొచ్చు. ఎట్లాగంటే నాలాగా
నేను నా ఇంటర్మీడియేట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో నేనిప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. లైక్ ఎంబీఏ చేయడానికి ప్లాన్ చేస్తున్నాననమాట యూకేలో. సో, దీనికి కెరియర్ స్కోప్ ఏంటంటే యూకేలో ఫైనాన్స్ మార్కెటింగ్ హబ్స్ అనేవి చాలా ఎక్కువ. సో, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మేనేజ్మెంట్‌కి వైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే డేటా అనలిటికల్ స్కీమ్స్. సో, 12th తర్వాత మనం 12థ్‌లో మనం మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కామర్స్ విత్ మ్యాథ్స్ దీంట్లో ఏమన్నా చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీరేమన్నా చూస్ చేసుకున్న తర్వాత బ్యాచిలర్స్‌లో ఎట్లాగుందంటే బీఎస్సీ డేటా అనలిటిక్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. అంటే ఈ 12th తర్వాత మనం బ్యాచిలర్స్‌లో బీఎస్సీ డేటా అనలిస్ట్ లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్‌గా జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. జాబ్ పాత్ ఇది. జాబ్స్ ఏమొస్తాయంటే డేటా అనలిస్ట్, జూనియర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అనేవి వస్తాయి. ఇవి టాప్ జాబ్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటంటే హైయర్ స్టడీస్ లైక్ మాస్టర్స్‌కి ప్లాన్ చేయొచ్చు. మాస్టర్స్‌లో ఏంటంటే బీఎస్సీ బిజినెస్ అనలిటిక్స్ లేదంటే బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఏఐ. సో, దీని కెరియర్ స్కోప్ ఏంటంటే ప్రతి కంపెనీలో ఖచ్చితంగా డేటా ప్రాసెసింగ్ అనేది కావాలి. సో, దీనికైతే హై డిమాండ్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ సెప్టెంబర్ ఇంటేక్ గానీ, జాన్ ఇంటేక్ గానీ వెళ్ళే వాళ్ళకైతే నేను టాప్ యూనివర్సిటీస్ ఒక 5 యూనివర్సిటీస్ అయితే మీకు చూస్ చేసి పెట్టాను. విత్ పౌండ్స్ అండ్ రూపీస్ రేట్ అండ్ అఫోర్డబుల్ కాలేజెస్ కూడా నేను ఈ వీడియోలోనే పెట్టాను. ఒకవేళ గనక మీకు ఇంకా అప్డేట్స్ కావాలి లేదంటే ఇంకా డెప్త్‌గా కాలేజెస్ గురించి నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను దాని గురించి డిఫరెంట్ వీడియో చేస్తాను. సో, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. టాప్ టైర్ కాలేజెస్ ఇన్ యూకే. ఫస్ట్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్. దీంట్లో ఫేమస్ కోర్స్ ఏంటంటే మనకి కంప్యూటర్ సైన్స్. అప్రాక్సిమేట్‌గా మనకి £35,000 to £45,000 అయితే పడుతుంది. ఇది ఇండియన్ రూపీస్‌లో అప్రాక్సిమేట్‌గా మనకి 37,80,000 to 48,60,000 పడుతుంది. ఇది అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే. పౌండ్ రేట్ బట్టి లేదంటే ఇండియన్ రూపీ బట్టి మనకి ఈ ఫీజెస్ అనేవి తగ్గవచ్చు, పెరగవచ్చు. సో, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ సెకండ్‌ది యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్. దీంట్లో ఫేమస్ కోర్స్ ఏంటంటే న్యాచురల్ సైన్స్. దీని అప్రాక్సిమేట్ ఫీజ్ ఏంటంటే £37,000 to £47,000. మనకి ఇండియన్ రూపీలో వచ్చేసరికి అప్రాక్సిమేట్‌గా 39,96,000 to 50,76,000 అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ క్యాంపస్. సో, దీంట్లో ఫేమస్ కోర్స్ ఏంటంటే ఇంజినీరింగ్. అప్రాక్సిమేట్‌గా మనకి £38,000 to £48,000 అంటే పడుతుంది. మనకి ఇండియన్ రూపీలో వచ్చేసి 41,40,000 అలా పడుతుంది. నెక్స్ట్ అప్రాక్సిమేట్‌గా ఇది 51,84,000. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ యూసీఎల్ కాలేజ్. దీంట్లో ఫేమస్ ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్. అప్రాక్సిమేట్‌గా మనకి £30,000 to £40,000 పడుతుంది. ఇండియన్ రూపీస్‌లో అప్రాక్సిమేట్‌గా 32,40,000 to 43,20,000. నెక్స్ట్ కాలేజ్ కింగ్స్ కాలేజ్ లండన్. దీంట్లో ఫేమస్ కోర్స్ అనేది లా సబ్జెక్ట్ మీద జరుగుతుంది. అప్రాక్సిమేట్‌గా ఈ కోర్సు లేదంటే డిఫరెంట్ కోర్సెస్ మొత్తం అప్రాక్సిమేట్ ఫీజ్ ఎంతంటే 28,000 to £38,000. మనకి అప్రాక్సిమేట్‌గా 30,24,000 to 41,04,000 వరకు పడుతుంది. ఇవన్నీ టాప్ టైర్ కాలేజెస్ ఇన్ యూకే. సో, ఇప్పుడు మనకి అఫోర్డబుల్ ఆప్షన్స్ చూద్దామా. ఐ గెస్ మీకు ఈ అఫోర్డబుల్ యూనివర్సిటీస్ కూడా మీరు ఫస్టే చూసుంటారు. జస్ట్ ఫర్ ద రిఫ్రెష్. సో, మనకి అఫోర్డబుల్ కాలేజెస్‌లో టీసైడ్ యూనివర్సిటీ. దీంట్లో ఫేమస్ కోర్స్ అనేది ఆటోమేటిషన్ అండ్ గేమ్ డిజైన్. దీని అప్రాక్సిమేట్ ఫీజ్ వచ్చేసి £13,000 to £15,000. మనకి అప్రాక్సిమేట్‌గా 13,65,000 to 15,75,000 పడుతుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్‌షైర్. ఫేమస్ కోర్స్ దీంట్లో టూరిజం అండ్ హాస్పిటాలిటీ. అప్రాక్సిమేట్ ఫీజ్ వచ్చేసి మనకి £12,000 to £14,000 అయితే పడుతుంది. ఇది మనకి ఇండియన్ రూపీలో అప్రాక్సిమేట్‌గా 12,60,000 to 15,70,000 పడుతుంది. సో, యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ ఫేమస్ కోర్స్ వచ్చేసి మనకి ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్. దీంట్లో అప్రాక్సిమేట్ ఫీ వచ్చేసి £14,000 to £16,000. ఇండియన్ రూపీలో మనకి అప్రాక్సిమేట్‌గా 14,70,000 పడుతుంది టు 16,80,000. నెక్స్ట్ కోవెంట్రీ యూనివర్సిటీ. దీంట్లో ఫేమస్ కోర్స్ వచ్చేసి ఆటోమేటివ్ అండ్ ఇంజనీరింగ్. అప్రాక్సిమేట్ ఫీజ్ మనకి కోవెంట్రీ యూనివర్సిటీలో 15,000 to £18,000 అయితే పడుతుంది. మనకి అప్రాక్సిమేట్‌గా 15,75,000 to £18,90,000 అయితే పడుతుంది. నెక్స్ట్ లీడ్స్ యూనివర్సిటీ. లీడ్స్‌లో మనకి
ఫేమస్ కోర్స్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ సైన్స్. అప్రాక్సిమేట్‌గా మనకి 13,000 పౌండ్స్ టు 16,000 పౌండ్స్ అయితే పడుతుంది. మనకి అప్రాక్సిమేట్ ఇండియన్ రూపీలో 13,65,000 టు 16,80,000 పౌండ్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్. ఫేమస్ కోర్స్ అనేది క్రియేటివ్ ఇండస్ట్రీస్. అప్రాక్సిమేట్‌గా మనకి 14,000 టు 16,000 పౌండ్స్ అయితే పడుతుంది. అప్రాక్సిమేట్‌గా మనకి 14,70,000 టు 16,80,000 పౌండ్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ సిక్స్త్ అఫోర్డబుల్ కాలేజెస్ వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. దీంట్లో ఏంటంటే మనకి ఆర్కియాలజీ అండ్ హిస్టరీ అనేది ఫేమస్ సబ్జెక్ట్. మనకి అప్రాక్సిమేట్‌గా 13,000 పౌండ్స్ టు 15,000 పౌండ్స్ అయితే పడుతుంది. మనకి అప్రాక్సిమేట్ ఫీజు వచ్చేసి 13,65,000 టు 15,75,000. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ డర్బీ. ఫేమస్ కోర్స్ వచ్చేసి మనకి డేటా సైన్స్. మనకి అప్రాక్సిమేట్‌గా 14,000 పౌండ్స్ టు 17,000 పౌండ్స్ పడుతుంది. అండ్ దీని ఇండియన్ రూపీలో చూసుకుంటే 14,70,000 టు 17,85,000 పడుతుంది. నెక్స్ట్ స్టట్ఫోర్డ్షైర్ యూనివర్సిటీ. దీంట్లో ఫేమస్ కోర్స్ ఏంటంటే గేమ్ అండ్ డిజైనింగ్. దీనికి అప్రాక్సిమేట్‌గా మనకి 14,000 టు 16,000 పౌండ్స్ పడుతుంది. అప్రాక్సిమేట్ ఫీజ్ మనకి ఇండియన్ రూపీలో వచ్చేసి 14,70,000 టు 16,80,000. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్. దీంట్లో ఫేమస్ కోర్స్ ఏంటంటే మరైన్ బయాలజీ. దీంట్లో అప్రాక్సిమేట్‌గా మనకి 15,000 టు 18,000 పౌండ్స్ ఉంటే పడుతుంది. నెక్స్ట్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి 15,75,000 టు 18,90,000 పౌండ్స్. సో ఇది గైస్ మన యూకే సిరీస్లో పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో మనకి చెప్పాను కదా యూకేవిఐ క్యాస్, నెక్స్ట్ యూనివర్సిటీ ఇంటర్వ్యూస్ క్వశ్చన్ మనకి ప్రతి ఈచ్ క్వశ్చన్ మనకి 1 minute 30 సెకండ్ ఆన్సర్ వచ్చేలాగా నేను టిప్స్ చెప్తాను, విత్ ఆన్సర్స్తో చెప్తాను. అండ్ మీరు ఈ వీడియోకి కొంచెం రెస్పాన్స్ ఇస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీరు ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నారు, లేదంటే ఏ కంట్రీలో మాస్టర్స్ చేద్దాం అనుకున్నారు, నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఏదన్నా కాలేజ్ మిస్ అయినా, లేదంటే ఏ యూనివర్సిటీ అన్నా మిస్ అయితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్ గురించి నేను కింద ఇంకొక వీడియో చేస్తాను. సో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. మీరు ఏ యూనివర్సిటీ ఆర్ ఏ కోర్స్ అన్నా కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ మీరు వేరే కంట్రీస్ కన్నా ప్లాన్ చేస్తే ఆ కంట్రీ నేమ్ కామెంట్ చేయండి. ఆ కంట్రీ నేమ్ అండ్ యూనివర్సిటీ మీరు ఏ కోర్స్ చూస్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను దాని గురించి రీసెర్చ్ చేసి మీకు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.